నమస్తే. ఈ మధ్య వాతావరణం ఎప్పుడేం చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు కదా. అసలు ఈ అకస్మాత్తు మార్పుల వెనక ఉన్న ఆ అదృశ్య శక్తి ఏంటి, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో ఈనాటి మన విశ్లేషణలో డీటెయిల్డ్గా కానీ చాలా సింపుల్గా తెలుసుకుందాం. డైరెక్ట్గా విషయంలోకెళ్ళిపోదాం. ఇటీవల ఎండలు ఎలా మండిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ లాంటి చోట్లయితే ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటేస్తున్నాయి. బాబోయ్ అనిపిస్తోంది కదా. అసలు భూమి ఎందుకిలా సెగలికక్కుతోంది? దీనికి కారణమవుతున్న ఆ అతిపెద్ద క్లైమేట్ మిస్టరీని అర్థం చేసుకోవడం ఇప్పుడు మనందరికీ చాలా చాలా అవసరం. ఈరోజు మనం ప్రధానంగా ఎల్ నీనో అంటే ఏంటి, దాని వెనుక ఉన్న సైన్స్, అలాగే ఈ కరువులు, వరదల వల్ల మన ఆహారానికొస్తున్న ముప్పేంటి, వీటన్నిటితో పాటు మన నగరాలను ఎలా పచ్చగా మార్చుకోవాలి, మన సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను ఫటాఫట్ చూసేద్దాం. ముందుగా అసలు మనందర్నీ భయపెడుతున్న ఆ ఎల్ నినో ముప్పు గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఎల్ నినో అనగానేదో మన ఊర్లోనో పక్క రాష్ట్రంలోనో జరిగేది కాదు. ఇది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో మొదలవుతుంది. కాని ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, అక్కడేదో సముద్రపు నీరు విపరీతంగా వేడెక్కితే ఆ ప్రభావం ఏకంగా మన భారతదేశ ఋతుపవనాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అంటే మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన 60% మంది రైతులు, కూలీలకు ఇది ఒక డైరెక్ట్ వార్నింగ్ అన్నమాట. మరిది అసలు ఎలా జరుగుతుంది? ఆ ఎల్ నీనో వెనుక ఉన్న సైన్స్ ఏంటో కాస్త సింపుల్గా చూద్దాం. సాధారణంగా భూమధ్యరేఖ దగ్గర వీచే గాలులు వేడినీటిని పశ్చిమం వైపుకు నెడుతుంటాయి. కాని ఎల్ నీనో సమయంలో ఈ గాలులు బాగా వీకైపోతాయి. దాంతో ఆ వేడినీరంతా తూర్పు వైపుకే వెళ్ళిపోతుంది. ఈ చిన్న మార్పు గ్లోబల్ వెదర్ సిస్టమ్ని, అంటే వాతావరణ ప్రసరణని పూర్తిగా తలకిందులు చేసేస్తుంది. దీనివల్ల మన ఉపఖండంలో పడాల్సిన వర్షాలు సగానికి సగం మాయమైపోతాయి. ఇది సడన్గా ఒక్క రోజులో జరిగేది కాదు. దీనికో టైంలైన్ ఉంది. మే నెలలో పసిఫిక్ వేడెక్కటం స్టార్ట్ అయితే జూన్ వచ్చేసరికి మన దగ్గర ఋతుపవనాల రాక బాగా లేటైపోతుంది. ఇక జులై, ఆగస్ట్ వ్యవసాయానికి అత్యంత కీలకమైన ఈ నెలల్లో అయితే వర్షపాతం దారుణంగా పడిపోతుందని వాతావరణ నిపుణులు స్ట్రాంగ్గా వార్న్ చేస్తున్నారు. దీనివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఎల్ నినో ఎఫెక్ట్ దేశమంతా ఓకేలా ఉండదు. ఒకవైపు చూస్తే పంజాబ్, హర్యానా లాంటి నార్త్, సెంట్రల్ ఇండియాలో వర్షాలు లేక 45 డిగ్రీల ఎండలతో జనం అల్లాడిపోతుంటారు. కాని సరిగ్గా అదే టైంలో చెన్నై లాంటి దక్షిణ తీర ప్రాంతాల్లో ఒక్కసారిగా కుంభవృష్టి కురిసి సిటీలన్నీ నీళ్లల్లో మునిగిపోతాయి. కరువు, వరదలు ఒకేసారి ఇలాంటి 2 భయంకరమైన పరిస్థితులను మనం ఫేస్ చేయాల్సొస్తుంది. ఈ 35% అనే నెంబరుందే, ఇది నిజంగా చాలా భయపెట్టే ఫిగర్. ఈ సంవత్సరం మనకు వర్షపాతం లోటు ఏర్పడటానికి ఉన్న ఛాన్స్ ఇది. మామూలు రోజులతో పోలిస్తే ఇది డబుల్. మన రిజర్వాయర్లో అడుగంటిపోతాయనడానికి ఇదొక పెద్ద రెడ్ అలర్ట్. వర్షాల్లేకపోతే నెక్స్ట్ ఏంటి? మన ఫుడ్ సప్లైకే పెద్ద ముప్పు. దాని గురించి మాట్లాడుకుందాం. పాస్ట్ రికార్డ్స్ చూస్తే ఎల్ నీనో వచ్చిన ప్రతిసారీ మన రైతుల ఆదాయం దారుణంగా పడిపోయింది. పదుల కొద్ది జిల్లాల్లో వరి, మొక్కజొన్న, చిరుధాన్యాల దిగుబడి 10% పైగా తగ్గిపోయింది. పంటలు పండకపోతే ఏమవుతుంది? మార్కెట్లో ఆహార పదార్థాల రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. కూరగాయల రేట్లెలా పెరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే భయపడాల్సిన పనేమీ లేదు. ప్రభుత్వాలు కూడా దీనికి తగ్గట్టే కొన్ని పక్కా ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి. కరువును తట్టుకునే విత్తనాలు పంచడం, తక్కువ టైంలో పండే పప్పుధాన్యాలను ఎంకరేజ్ చేయడం, అలాగే ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని రైతులకు చేరవేయడం లాంటివి చేస్తున్నారు. ఈ ముందస్తు జాగ్రత్తలతో పరిస్థితిని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. పల్లెటూర్ల సంగతి సరే, మరి కాంక్రీట్ జంగిల్స్లా మారిన మన నగరాల పరిస్థితేంటి? ఇక్కడే మనం సిటీలను పచ్చగా మార్చుకోవడం గురించి ఆలోచించాలి. విపరీతమైన ఈ వేడిని తట్టుకోవాలంటే మనకున్న బెస్ట్ సొల్యూషన్ గ్రీన్ అండ్ బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వినడానికేదో పెద్ద టెక్నికల్ వర్డ్లా ఉంది గదా. సింపుల్గా చెప్పాలంటే రోడ్ల పక్కన దట్టంగా చెట్లు పెంచడం, ఎండిపోయిన చెరువులను మళ్లీ బతికించడం, సిటీ మధ్యలో పెద్ద పెద్ద పార్కులు డెవలప్ చేయడం. ఇవి మనకు ఒక న్యాచురల్ ఏసీలాగా పనిచేస్తాయి. ఇవి ఎంతలా పనిచేస్తాయంటే, సిటీల్లోనే బొటానికల్ గార్డెన్స్, పార్కుల వల్ల చుట్టుపక్కల ఉష్ణోగ్రత దాదాపు 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిపోతుంది. ఇది మామూలు విషయం కాదు. కరెంటు బిల్లులు తగ్గడమే కాదు, ఈ ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ నుంచి ఎంతోమంది ప్రాణాలను కూడా ఈ చెట్లు, చెరువులే కాపాడతాయి.
ఇక్కడో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వినండి. మన కాలనీల్లో జస్ట్ ఒక 5% అదనంగా చెట్లు పెంచితే చాలు, టెంపరేచర్ ఖచ్చితంగా 1 డిగ్రీ సెల్సియస్ తగ్గిపోతుంది. దానివల్ల మన ఇళ్లల్లో వాడే ఏసీలు, కూలర్ల కరెంటు ఏకంగా 30% వరకు సేవ్ అవుతుంది. ఎంత సింపుల్, పవర్ఫుల్ సొల్యూషన్ కదా ఇది. చివరిగా ఈ క్లైమేట్ చేంజ్ని తట్టుకుని ఒక ఆరోగ్యకరమైన, సంసిద్ధమైన సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఎండలు పెరిగితే కేవలం చెమటలు పట్టడం కాదు, డీహైడ్రేషన్, రకరకాల రోగాలు కూడా పెరుగుతాయి. సో ఈరోజు మన విశ్లేషణలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఎల్ నీనోను ఎదుర్కోవడమంటే కేవలం వాతావరణం గురించి మాట్లాడటం కాదు, మన సిటీలను కూల్గా ఉంచుకుంటూ, రోగాలను అరికట్టి, మన కోసం ఒక హెల్దీ, సేఫ్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకోవడం. మనం ఆరోగ్యంగా ఉండి మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉన్నప్పుడే కదా అసలైన ఆనందం. కాబట్టి మన స్నేహితులు, మన సమాజం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేస్తేనే ఈ ముఖ్యమైన సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది, ఒక పాజిటివ్ అవేర్నెస్ వస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఏ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మరి ఈ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మనం నిజంగా రెడీగా ఉన్నామా? ఆలోచించండి.